హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను ఉదయాన్నే చట్నీ ఏంటి అని చూస్తాం కదా. మనం ఇడ్లీ చేసుకున్నప్పుడు అందులో చట్నీ ఏం చేయాలని ఆలోచిస్తుంటాం. ఇలా చేసుకోండి, చాలా సులువుగాని ఇవి హోటల్ స్టైల్లో చేస్తారు. ఇది చట్నీ పచ్చి శనగపప్పు ఒక కప్పు కొబ్బరి ముక్కలు, టేస్ట్కి తగ్గ కారానికి తగ్గ పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి అన్నీ పక్కన పెట్టుకోండి. కొద్దిగా మినపప్పు నూనె వేసుకొని మినపప్పు వేసుకోవాలండి. 2 స్పూన్లు మినపప్పు వేగాక అందులోని శనగపప్పు, అరకప్పు శనగపప్పు వేసుకున్నాను నేను. పచ్చి శనగపప్పు అండి, ఇది వేయించుకోవాలి. అందులోనే ఇది వేగాక, అంటే పచ్చిగా వేసేయకూడదు, అందులో వేగాక ఎండుమిర్చి 4 వేసుకోండి. అందులో పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. టేస్ట్కి మీ కారానికి తగ్గ పచ్చిమిరపకాయలు వేసుకోండి. అంటే ఎండుమిర్చి పచ్చిమిరపకాయలు 2 వేసుకోవాలండి ఇది ఈ చట్నీకి. ఇలాగ వేగాక కొద్దిగా మనకు చాలా జీలకర్ర వేసుకోండి. అందులో దించేసి జీలకర్ర వేసుకోండి. ఇది ఇలాగా పెట్టుకున్నాక పక్కన పెట్టుకున్నాక చల్లారనివ్వాలండి కొద్దిగా. అందులోనే కొద్దిగా నీళ్లు వేసుకోండి. చూసారా, వేడిగా ఉన్నది కదా మనకి, కొద్దిగా అందుకే చల్లారడానికి కొద్దిగా నీళ్లు వేసుకుంటారు. హోటల్ స్టైల్లో ఇలాగే నీళ్ళు వేసి నానపెడతారండి. ఒక 5 నిమిషాలు నానబెట్టండి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది మీకు. అది నానాక కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇది ఒకసారి గ్రైండ్ అయ్యాక అప్పుడు కొబ్బరికాయ ముక్కలు వేసుకోవచ్చు మనం. ఇప్పుడు కొబ్బరికాయ ముక్కలు వేసుకోండి. వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకోవాలి. అందులోనే టేస్ట్కి తగ్గ ఉప్పు కూడా వేసుకోండి. అంటే నేను అన్నీ వేసానండి. ఒక్కసారి ఆడాక ఉప్పు అది వేస్తే ఇంకా బాగుంటుంది. నేను అన్నీ కలిపేసి వేసాను. ఇలా మిక్సీ చేసుకొని ఇందులోకి 4 వెల్లుల్లి రవ్వలు వేసుకోండి. వేసుకొని మళ్ళీ మిక్సీ చేసుకొని వేరే గిన్నెలోకి బౌల్లోకి తీసుకొని దీనికి తడగా పెట్టుకోవాలి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర తాలింపు పెట్టుకోండి. కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకొని ఈ చట్నీ చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. అంటే మా ఇంటి ఎదురుగుండా హోటల్, కాకా హోటల్, అంటే చిన్న పాకలో వేసుకున్న హోటల్లో ఇలా చేసేవారండి. అది చూసి మీకు చెప్తున్నాను. ఆవిడని అడిగి తెలుసుకొని చేశాను. ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. కారపొడి, కొబ్బరి చట్నీ, తేనెపాకం నంచుకొని తింటే, ఇడ్లీ మీద నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. బాయ్.